హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. సో, మరొక వెజిటేరియన్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అందరికీ ఇష్టమైన బెండకాయ. అది స్టఫ్ చేసి ఫ్రై చేస్తున్నాం. సో, దీనికి లేత బెండకాయలైతే అద్దిరిపోతాయి. సో, నేనిక్కడ పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. పావు కిలో బెండకాయలు బాగా కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకోండి. దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ చూపిస్తాను చూడండి. పసుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది. అలానే ఉప్పు. మిగిలినవన్నీ కూడా మనం పచ్చి మసాలాలు వేపుకొని దాన్ని ఫ్రై చేసి ఆ పొడి వేసుకుంటాం కాబట్టి మిగిలినవి ఏమీ కూడా మనకి అవసరం అవ్వవు. సో, ఈ ఫ్రై చేయడానికి మనకి ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు అవసరమవుతాయి. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు వేపిన శనగపప్పు, పచ్చి శనగపప్పు హాఫ్ స్పూను, హాఫ్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలానే గుప్పుడు లేదా మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి, 3 స్పూన్ల పల్లీలు. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే మన స్టఫ్ రెడీ అయిపోతుంది. ముందుగా బెండకాయల్ని నీట్‌గా కట్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. నేను సగం చేసేస్తున్నాను ఒక్కొక్క బెండకాయని. ఇలా మధ్యలో కోసి ఇలా స్మూత్ చేసుకుంటే మధ్యలో పేస్ట్ పెట్టడానికి ఈజీ అవుతుంది. ఫింగర్‌తో మధ్యలో పెట్టి కిందకనేసేయండి. సో, ఓపెన్ అవుతాయి. సో, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మసాలా అంతా. పాన్‌లో 2 స్పూన్ల నూనె పోసుకొని ఒక్కొక్కటిగా మనం పల్లీలు ఇవన్నీ కూడా వేసుకుందాం. పాన్ బాగా వేడైంది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. ఇందులో మనం 3 స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాం. పల్లీలు బాగా ఎర్రగా వేగాలి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. చిదిపి వేసుకుంటే ఈజీగా ఫ్లేవర్ అన్నది దిగుతుంది. లేదు మేము వెల్లుల్లి తినము అనుకున్న వాళ్ళు వెల్లుల్లి స్కిప్ చేసుకోవచ్చు. రెండింటిని కూడా ఇంకా బాగా వేపుకుందాం. వేపుకున్న తర్వాత మనం మిగిలిన మసాలాలు అంటే ఎండుమిర్చి తొడుమలు తీసేసి వేసుకోండి. దాంతో పాటుగా మిగిలిన మసాలా దినుసులు ఒక్క నిమిషం ఇది వేగిపోతే దాంట్లో వేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇప్పుడు దీంట్లో మిగిలిన మసాలాలు అంటే వేపిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వీటిని. మంచి స్మెల్ వచ్చే వరకు కూడా నిదానంగా సిమ్‌లో పెట్టి వేపుకోండి. నాకు స్పెసిఫిక్‌గా ఎండిన కరివేపాకు చాలా ఇష్టం. సో, నేను అదే ఎండిన కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులో కొన్ని రెబ్బలు. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉన్నట్లయితే గనక ఎండుమిర్చితో పాటే వేసేసి వేపుకోవచ్చు బాగా. ఇవన్నీ కూడా నెమ్మదిగా వేగడం మొదలయ్యాయి. మంచి అరోమా వస్తుంది. ఇవన్నీ వేగిపోయినట్లయితే గనక దీంట్లో లాస్ట్‌లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 30 సెకండ్స్ అట్లాగా దాన్ని తిప్పేసి తీసేద్దాం. పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేపేసి చల్లారబెట్టుకుందాం. మసాలాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం. చల్లారిపోయింది కాబట్టి నాకు మిక్సీలో వేసుకుంటున్నాను. పౌడర్ అయిపోయి దగ్గరగా అవ్వాలి. ఇటు పేస్ట్ కాదు, పౌడర్ కాకుండా కొంచెం ముద్దలా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడే సాల్ట్ కూడా ముప్పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. పల్స్ ఇచ్చి మీరు చేసుకుంటున్నట్లయితే కనుక అలా ముద్ద ముద్దలా అవుతుంది. చూసారా? ముద్దలా అవుతుంది కదా! ఇలా అయిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మనం బెండకాయలో స్టఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నీట్‌గా మనం మధ్యలోకి స్లిట్ ఇచ్చి పెట్టుకున్న బెండకాయల్లోకి మొత్తం నీట్‌గా ఫింగర్‌తో తోస్తూ అంటే వేలితో లోపలికి ఒత్తుతూ మసాలా అంతా కూడా దీంట్లో స్టఫ్ చేసుకుందాం. అన్నిట్లోనూ కూడా ఉన్న మసాలా అంతా పెట్టుకోండి. ఏదైనా మసాలా మిగిలినట్లయితే గనక బెండకాయలు ఇంకా లాస్ట్ దింపేస్తాము అన్న టైంలో మసాలా అంతా పైనుంచి జల్లేసి బాగా వేపేసుకోవచ్చు. నేను మొత్తం అన్ని ఫిల్లింగ్ చేసేసుకున్నాను. ఇది మిగిలింది. ఇది మనం లాస్ట్‌లో బెండకాయలో వేసేద్దాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని బాగా వేడవ్వనివ్వండి. ఇందాక వేపుకున్నాం కదా మసాలాలు. అదే పాన్‌లో మళ్ళా ఆయిల్ పోసుకొని ఒక 2, 3 గరిటెలు మీకు నచ్చినంత పోసుకోండి. బెండకాయలు బాగా వేగడానికైతే 3 గరిటెల ఆయిల్ సరిపోతుంది నాకు. ఇది మూడో గరిటె పోస్తున్నాను. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు బెండకాయలన్నీ సర్దేసుకుందాం. నీట్‌గా ఒకదాని పక్కన సర్దేసుకోండి. ఒక్క నిమిషం ఇలా ఓపెన్‌గా ఫ్రై చేయించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. అన్ని వైపులా కూడా మనకి ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి. అప్పుడే బెండకాయ టేస్ట్ బావుంటుంది. కింద ఫ్రై అయిపోయింది. నేను తిప్పుకుంటున్నాను బెండకాయలన్నీ కూడా ఇప్పుడు. మళ్ళీ మూత పెట్టేసి
ఇంకొక 2-3 నిమిషాలు రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వనిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను మూత. చూసారా మసాలా అంతా కూడా పల్చగా అవుతూ ఫ్రై అవుతుంది ఆయిల్ బాగా పట్టి. రంగు చూసారా బెండకాయలు ఎంత బాగుందో. సో అన్నీ కూడా అన్ని వైపులా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చి వాసన అనేది లేకుండా పచ్చి పచ్చిగా బెండకాయ లేకుండా నోటికి అంత ఫ్రై చాలా రుచిగా అనిపిస్తుంది. మనం స్టఫ్ చేసే మసాలాలో ఇందాక సాల్ట్ వేసుకున్నాం. కానీ బెండకాయలో టేస్ట్ రావడానికి ఎటువంటి సాల్టు వేసుకోలేదు. మీకు కనుక బెండకాయ చప్పగా ఇష్టం లేదు అనుకున్నట్లయితే గనక ఈ టైంలో కొంచెం పైనుంచి ఒక 2, 3 చిటికెడుల ఉప్పు అనేది స్ప్రింకిల్ చేసుకోండి. అలానే ఇక్కడ నేను కొంచెం మసాలా మారుతుంది అనిపించింది నాకు. అందుకని పైనుంచి ఒక పావు స్పూన్ ఆయిల్‌ని అలా ఫ్యూ డ్రాప్స్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అలానే నాకు మసాలా మిగిలింది కదా! దాన్ని కూడా పైనుంచి మొత్తం జల్లేసుకొని వేపేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మూత తీసేద్దాం. 3 నిమిషాలయింది. చూసారా అన్ని వైపుల నుంచి కూడా ఎంత బాగా వేగిందో. ఒకసారి అన్ని బెండకాయలు కూడా పైన కింద అటు ఇటు తిప్పేసి చెక్ చేసుకోండి. పొరపాటున ఏదన్నా బెండకాయ వేగకుండా ఉండిపోయినా, ఏ వైపైనా వేగలేదు అనుకున్నా ఈ టైంలో మనం నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే బాగా వేగిపోతుంది. మసాలా అన్నది బాగా బెండకాయలో పట్టింది. చూసారా బయటికి ఏ మసాలా కూడా రాదండి జాగ్రత్తగా వేపుకున్నట్లయితే. మనం విడిగా జల్లిన మసాలా మాత్రమే చుట్టూ కనిపిస్తుంది. బెండకాయ చాలా బాగా వేగింది. ఇంకో 2 నిమిషాలు నేను వేపుకుంటాను మూత పెట్టేసి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు బెండకాయ తీసి చూడండి దగ్గరికి అయిపోయినాయి బెండకాయలు. సో, మన బెండకాయ అనేది స్టఫ్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.